హాయ్ అండి. ఈరోజు నేను కట్ బీడ్స్‌తోని వర్క్ చూపిస్తున్నానండి. ఇది తొందరగానే అయిపోతుంది వర్కు. దీనికి కావాల్సినయండి షుగర్ బీడ్సు, సీక్వెన్సు, అలాగే కట్ బీడ్సు. మామూలు గోల్డెన్ బీడ్సు రెగ్యులర్‌గా నేను వాడతాను కదండీ అవి. వీటితో వర్క్ అయితే నేను చూపిస్తున్నాను. మీరు అలా జిగ్‌జాగ్ లాగా మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కటి వేసేసుకోండి అలాగా. మొత్తం చివరి వరకు అలాగే వేసేసుకోండి. అంటే దాని మీద గోల్డ్ బాగా వచ్చిందండి లుక్. మొత్తం చివరి వరకు అయిపోయిన తర్వాత మీరు అంటే ఒక 3 షుగర్ బీడ్స్, ఒక సీక్వెన్స్ వేసుకోవాలండి. ఒక 3 అనమాట అండి. అదిగోనండి చూపించాను కదా, సేమ్ అలాగే మొత్తం మధ్యలో కవర్ చేసేయండి. అలాగా ఒక్కొక్కటి అలాగ మధ్యలో వేసేసుకుంటూ చివరి వరకు వేసేయండి. మీకు కావాలనుకుంటే ఇలా కూడా వేసి ఉంచేసుకోవచ్చండి. నేనైతే మళ్ళీ మధ్యలో పూసలు పెట్టాను. ఇలాగా మొత్తం మీరు చివరి వరకు అదేండి ఆ గ్యాప్లో ఫిల్ చేసేసుకోండి.
వేసేసానండి, చివరి వరకు వచ్చేసింది. ఇప్పుడైతే నేను పూసలు అన్నాను కదా, ఒక గోల్డెన్ బీడు, అదే ఒక షుగర్ బీడు అలాగా వేసానండి. అంటే కొంచెం వర్క్ బాగా కనిపిస్తుంది కదా అని. మీరు లేదంటే ఇప్పుడు నేను కుట్టినవి మానేసి మీరు అలా కూడా ఉంచుకోవచ్చండి. అలా కూడా వర్క్ బాగానే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు కుట్టేవి మానేయచ్చు మీరు. మీకు వర్క్ అయితే హెవీగా కనిపిస్తుందేమో అంటే ఇప్పుడు వేసి మానేసండి. ఫస్ట్ లైన్ ఉంది కదా, అలా వేసి ఉంచేసుకోండి. ఇది కూడా నేను అలాగా చివరి వరకు వేసేసానండి. మొత్తం అలా లాస్ట్ దాకా వేసిన తర్వాత మీరు ఇలాంటిదే బుట్టి కింద కూడా మొత్తం బ్లౌజ్కి అక్కడక్కడ వేసుకుంటే ఇంకా లుక్ బాగా ఆనద్దండి. అంటే ఎదర కొంచెం బ్లౌజ్కి అదే మెడకి కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా, అందుకే పూసలు వేయాలనేసి నేను గ్యాప్ ఇచ్చానండి. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుందండి. నేనేం చేశానంటే బుటీ కింద కూడా వేసాను అనమాట. మీరు కావాలంటే బ్లౌజ్కి అక్కడక్కడ అలాగే వేసుకోవచ్చు అనమాట. ఇదే వర్క్ ట్రై చేయండి. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా మొత్తం అండి. అంటే నేను అక్కడక్కడ వేసాను, మీకు ఒక ఐడియా వస్తుందని మీకు. ట్రై చేయండి. థ్యాంక్ యూ.